నెక్స్ట్ ఇప్పుడు మనం క్విక్ రెసిపీ చేసుకుంటున్నాం. క్విక్ రెసిపీ వచ్చేసి వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్? ఇట్ ఈస్ చట్పటా సిగార్స్. చట్పటా సిగార్స్. చట్పటా సిగార్స్ అండి. ఇందులో మనము కిడ్స్కి ఈజీగా ఇచ్చేటట్టు లోపల స్టఫింగ్ చేసి మనకి పైన మ్యాజిక్ చేసినట్టు కిడ్స్ ఏమైనా తినకపోతే యూ పుట్ స్టఫింగ్ ఇన్సైడ్, ఏమైనా స్టఫింగ్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. ఫ్లేవర్గా మనం చట్పటా మసాలా వేసి వాళ్ళకి కొద్దిగా క్రంచీ ఫ్రైడ్గా ఇస్తే ఇది స్నాక్ బాగా తింటారు. ఈవెన్ దిస్ హెల్తీ కూడా. సో యూ హ్యావ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, అందులో నట్స్ ఉన్నాయి, మేము నట్స్ కూడా వేస్తున్నాము. కొంచెం క్రమ్ ఫ్రైడ్ చికెన్ లాగా కాకుండా క్రమ్ ఫ్రైడ్ వెజ్ స్నాక్ అనమాట. సో ఎవరైనా తినచ్చు. ఇందులో యూస్ చేసే ఆయిల్ ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏంటివో మీకు క్లియర్ గా ఇవాళ స్పాన్సర్డ్ బై గోల్డివా ఆయిల్ ని మేము డీప్ ఫ్రై గా తీసుకుంటున్నామండి. మిగతా ఇంగ్రీడియంట్ బేసిక్ గా మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం యూజ్ చేస్తున్నాం ఇందులో. సో కానీ బాగా మిక్చర్ ని బాగా మంచిగా మనం మసాలాస్ లో బాగా కలిపి బ్లెండ్ చేసి తర్వాత ఇంగ్రీడియంట్స్ తో మనం బ్లెండ్ చేసి స్టఫింగ్ చేసినప్పుడు మనకి టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఓకే, గోల్డివియా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ని ఇవాళ మీరు డీప్ ఫ్రై గా తీసుకుంటాం. సో ఇంగ్రీడియంట్స్ ఏమేమో చెప్పగలరు? ఓకే, క్విక్ రెసిపీ కండి. మనకి ఎక్కడికో వెళ్ళి మనం కొనాల్సి ఎక్కడ దొరకదు అలా ఏముండవు. మోస్ట్లీ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఇంట్లో రెగ్యులర్ గా అవైలబుల్ అని. డూ ఐ హోల్డ్ ద మైక్? యా, థ్యాంక్ యూ. సో మనకి ఇంట్లో ఉండే అవైలబుల్ ఇంగ్రీడియంట్స్ ఏనండి. మనకి ఇంట్లో గార్లిక్ ఉంటుంది, వెల్లుల్లిపాయ, ఆనియన్ ఉంటుంది, కొత్తిమీర, పుదీనా ఉంటుంది, ఆనియన్, మళ్ళీ మనకి చీజ్. పిల్లలు చీజ్ లైక్ చేస్తారంటే చీజ్ యూస్ చేసుకోవచ్చు. పిల్లలు ఎక్కువగా నట్స్ ప్రోటీన్గా ఇవ్వాలనుకుంటే మనం నట్స్ని వేసుకోవచ్చు, ఆప్షనల్ కూడా. లేదు అంటే పన్నీర్ కూడా యూస్ చేయొచ్చు. అదే ప్లేస్లో మల్టిపుల్గా మనం వేరే వేరే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని స్పైస్తో కొంచెం చట్పటా మిక్చర్ చేసుకొని, మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి బ్రెడ్ అండి. బ్రెడ్ సైడ్స్ కట్ చేసుకొని బ్రెడ్ని బేస్గా తీసుకొని స్టఫింగ్ రోల్ చేసి గోల్డివా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నా పేరు కరుణాకర్ అండి. నేను షెఫ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్.